నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. విశాఖను ఫైనాన్షియల్ ఐటీ హబ్గా చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని మంత్రి నారాయణ తెలిపారు. వైజాగ్ అభివృద్ధి మీది అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. త్వరలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుందని అన్నారు. అక్టోబర్ 1న విశాఖ మెట్రో పనులు మొదలవుతాయని, 3 ఏళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశామని చెప్పారు. అలాగే విజయదశమి నాటికి టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు మంత్రి నారాయణ. విఎంఆర్డిఏ రీజియన్ లో ఉన్న ప్రజాప్రతినిధులు అంటే అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, వీరందరితో యాక్చువల్ గా ఈరోజు రివ్యూ పెట్టాం. దానికి ఈ యొక్క 3 జిల్లాల కలెక్టర్లు మరియు ఇతర అధికారులు, అటు R&B డిపార్ట్మెంట్ కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, అదేవిధంగా టిట్కో, తర్వాత ఈఎన్సీ అందరూ యాక్చువల్ గా పాల్గొన్నారు. అనేక సమస్యలను యాక్చువల్ గా చెప్పడం జరిగింది. వాటన్నిటి కూడా ఎలా సొల్యూషన్ చేయాలి, ఎంత టైంలో చేయాలనేది ఒక దిశానిర్దేశంగా ముందుకు పోవడం జరిగింది. 2014-19లోనే ముఖ్యమంత్రి గారు అప్పుడున్న 13 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాని ఏ యాంగిల్లో డెవలప్ చేస్తామంటూ విశాఖపట్నం అని ఫైనాన్షియల్ సిటీ గాను ఐటీ హబ్గా చేస్తామని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. అసెంబ్లీలోనే యాక్చువల్గా దాని మీద డిస్కషన్ చేసి నిర్ణయించారు. అదే డైరెక్షన్లో ఈరోజు విశాఖపట్నంకి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తూ అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో అది కంప్లీట్ కాబోతుంది. అయితే అది పూర్తయ్యేటప్పటికి అక్కడికి అంటే ఎవరైతే ఫ్లైట్స్కి వాటికి పోతారో యాక్చువల్గా ట్రాఫిక్స్ ఇబ్బంది కాకుండా ఉండటానికి అటు విఎంఆర్డిఏ వాళ్ళు దాదాపు 22 రోడ్లని